హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈ రోజు మన రివ్యూ వచ్చేసి మన మమ్ముట్టి గారు నటించిన టర్బో మూవీ అన్నమాట. స్టోరీ ఏంటంటే టర్బో జోషి, అదే అండి మన హీరో పేరు, తన ఊర్లో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటాడు. అండ్ అలాంటి అతను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జెర్రీ, అలాగే జెర్రీ గర్ల్ ఫ్రెండ్ మధ్య చిక్కుకుంటాడు అనమాట. అండ్ అలా చిక్కుకొని చెన్నైకి అయితే వెళ్తాడు. అండ్ అక్కడ ఏమైంది అన్నది కథ. మూవీ ఎలా ఉందని చెప్పే ముందు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉందండి, అండ్ వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలా చేసినట్టయితే మీకు మా రివ్యూస్ తో పాటు మూవీ అప్డేట్స్ కూడా త్వరగా తెలుస్తాయి అనమాట. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఇది నార్మల్ కమర్షియల్ మూవీ అండి, కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్ తో పక్కాగా ఒకసారి చూడొచ్చు. మూవీలో ముఖ్యంగా ఆ మమ్ముట్టి గారి గురించి అండి, మూవీ మొత్తం ఆయన మీద ఉంటుంది. అండ్ ఆ ఏజ్ లో కూడా ఫైట్స్ చేశారంటే ఆ డెడికేషన్ మెచ్చుకోవచ్చు. అండ్ హీరో తర్వాత విలన్ కూడా అండి బాగా చేశారు అనమాట. ఆ కూల్నెస్ అంతా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ సునీల్ గారి రోల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందండి, అది మనకి విలన్ వాయిస్ ఓవర్ కి అర్థమవుతుంది. ఎవరు విలన్ అని మాత్రం మనం బాగా ఎగ్జైట్ అవుతాం అనమాట. మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుందండి, బట్ రెగ్యులర్ టెంప్లెట్ మీద వెళ్తుంది. హీరో ఇంట్రడక్షన్ సింపుల్ ఉంటుంది, ఆ తర్వాత ఫైట్ మిగతా అంతా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ఉంటుంది కానీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ గుడ్ క్లైమాక్స్. పాజిటివ్స్ ఏంటంటే ఫైట్స్ చాలా బాగున్నాయండి. అండ్ మేజర్ ప్లస్ ఏంటంటే బీజిఎం చాలా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. స్టోరీ పాతదే కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. మనకి కామెడీ కూడా అక్కడక్కడ ఉంటుంది, బాగానే వర్కౌట్ అయింది అనేది చెప్పాలి. నెగిటివ్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ అండ్ ఓల్డ్ మూవీ టెంప్లెట్ లో చేశారండి సినిమా మొత్తం. అండ్ యాక్షన్ మూవీ అంటే ఇష్టమైన వాళ్ళు ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్